చరిచారు, తొడలగొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్పినదో నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా. అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది, కర్మస్థలం ఆంధ్ర అయ్యింది. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో టైం పాస్ పాలిటిక్స్ చేసేవాళ్ళు, లేదా పాలిటిక్స్ లో ఒక పార్టీని ఓడించాలి కాబట్టి ఇంకో పార్టీతో నేను జత కలుపుతాను,
నేను అన్ని చోట్ల నించోలేను, 30 ప్లేసుల్లో నించుంటాను, కానీ నేను ముఖ్యమంత్రి అయిపోవాలనుకునే వ్యక్తి గురించి మీరు అడిగితే నేనేం చెప్పలేను. రాజకీయ ప్రయోజనాల కోసం అంటే ముందే పెట్టుంటాం కదండి. సో అందరి ఆకాంక్షల మేరకు పెట్టాం. అడిగిన వాళ్ళు ఈరోజు రివర్స్ అయ్యి తగలబెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అందుకే నేను అడిగాను, డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ టైం ఇచ్చారు కదా, మీకు అవసరమా లేదని టైం ఇచ్చారు. అంబేద్కర్ గారి పేరు పెట్టాలా తీసేయాలని. ఎవరికి ధైర్యం ఉందో బయటకు వచ్చి మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడిని మాట్లాడమనండి, లోకేష్ని మాట్లాడమనండి, ఆ మహిళా నేతలు మాట్లాడుతున్నారు కదా ఒరే తురే అని, వాళ్ళు మాట్లాడమనండి. అంబేద్కర్ గారి పేరు కావాలా వద్దా అని. అలాగే జన సైన్యం అని చెప్పుకుంటున్నాడు కదా, ఇంతవరకు వాళ్ళ సొంత జెండాని ఎత్తుకునే అవకాశం లేకుండా బీజేపీ జెండా మోయి, తెలుగుదేశం పార్టీ జెండా మోయి, ఆ జెండా మోయి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జెండాలు మోయిస్తూ ఆ కార్యకర్తలు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ మాట్లాడమనండి. వీళ్ళందరూ అమ్మాయికి వీళ్ళందరికీ ఏం తెలదా? చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి తెలుసా? వీళ్ళిద్దరూ ఓడిపోవటానికి గెలిపిస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు మేమేమైనా బచ్చగలమా? ఈ ప్రజలంతా అమాయకులా? కాదండి. అసలు అంత పవన్ కళ్యాణ్కి అంత సీన్ ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా, మమ్మల్ని విడిస్తాం ఎందుకు? ఆయన అవ్వకుండా మళ్ళీ ఆడేవాడో పనికి మళ్ళీ ఒట్టిపోయి గేదం చేస్తానంటాడు. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, తడిచేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాశాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో.